హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియో చేసైతే మేబీ ఒక 1 వీక్ అయిపోతుంది కదా. సో కొంచెం బిజీ ఉండి నేను వీడియోస్ అనేది చేయలేదు గాయస్. బట్ అగైన్ బ్యాక్ టు మై రొటీన్. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి బయట చాలా క్లౌడీగా ఉందండి. యాక్చువల్గా అయితే నేను నార్మల్ దాల్ చేసేద్దాం అనుకున్నాను, పప్పు చేసేద్దాం అనుకున్నాను. బట్ సీరియస్లీ బయట అట్మాస్ఫియర్ చూసిన తర్వాత ఈరోజు కొంచెం ఏదైనా స్పైసీగా స్పెషల్గా చేసుకోవాలనిపించి, ఇంట్లో ఎగ్స్ ఉంటాయి కదా మనందరికీ. సో ఈరోజు ఎగ్ కర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను గాయస్. కానీ ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. సో యా కర్రీ అయితే ముందుగా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి అందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసాను. అండ్ కర్రీ స్టార్ట్ చేసిన వెంటనే చూడండి అసలు ఎంత రెయినీగా ఉందంటే ఎక్సలెంట్ కదండి ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది. సో నేనైతే ఈ నేచర్ని చూస్తూ వంట అయితే చేసేస్తున్నాను గైస్. చాలా చాలా బాగుంది బయట వెదర్ అనేది. చూడండి ఎంత బాగుందో. అసలు యాక్చువల్గా అయితే మేలో ఇలాంటి క్లైమేట్ అయితే మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏప్రిల్ ఎండింగ్లోనే చాలా మనకి చాలా ఎండలు అయితే ఉన్నాయి. సో అందరూ భయపడ్డారు మే ఎలా ఉంటుందా అని చెప్పి. బట్ ఈ ఇయర్ అయితే కనుక అంతగా లేదనే చెప్పాలి. అండ్ కర్రీలో మనకి ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ కొంచెం వెరీ లిటిల్ బిట్ గరం మసాలా అండ్ కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్ గరం మసాలా, ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్, అంతేనండి. చాలా చిన్న స్పూన్తోనే నేను వేశాను. అండ్ కారం, ఇవన్నీ బాగా ఫైన్గా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము. సో వాటర్ వేసేసుకున్న తర్వాత బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని మనం బీట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలి. వేసేసుకున్న తరువాత మనం అస్సలు కదపకూడదండి కర్రీని. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 to 20 minutes అట్లా వదిలేయాలి. అండ్ ఈలోపు నేనైతే మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసి చూస్తేలోకి చూసాను ఇలా మాయిశ్చర్గా అయిపోయింది అంతా. ఈ మ్యాంగో ట్రీ చూసారా, ఇప్పటి వరకు సమ్మర్లో అది ఎండిపోయినట్టు అనిపించింది. బట్ వన్స్ రెయిన్ రాగానే ఎంత పచ్చగా ఉందంటే చూసారా ఎంత బాగుందో. అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. చూడండి మనకి మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న గుడ్డు ఎల్లో ఉంటుంది కదా, అది అస్సలు మనకి విడిపోకుండా ఇలా వండుకుంటే కనుక కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ నిన్నైతే భీమవరం వెళ్ళాము గాయస్, చిన్న పని మీద వెళ్ళాము. సో వస్తూ పికిల్స్ అయితే తెచ్చుకున్నాము. ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ పికిల్ తెచ్చాము. అండ్ 1/4 kg క్రాబ్ పికిల్ తెచ్చుకున్నాము. క్రాబ్ అయితే మేము ఎవరము తినము, మా హస్బెండ్ ఒక్క ఆయనే తింటారు. సో అందుకని అది కొంచెం తక్కువ తెచ్చుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా నేను గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను. ఇవి టేస్ట్ చేసిన తర్వాత పికిల్స్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే ఆయిల్ కంటెంట్ అయితే కొంచెం తగ్గింది. మోస్ట్లీ మనకి పికిల్ అనగానే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో నాకైతే ఆయిల్ చాలా తక్కువనే ఉందనిపించింది. నేనైతే మనకి ఇంట్లో ఉండే గ్రౌండ్నట్ ఆయిల్ని అయితే వేసుకున్నాను ఇందులో. బట్ యా ఇట్స్ బెటర్ అండి, బాగానే ఉంది, టేస్ట్ వైజ్ బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ పికిల్ అండి. చూసారా ఆయిల్ అస్సలు లేదు. అండ్ ఇది వచ్చి క్రాబ్ పికిల్ అండి. సో అది గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇవైతే చేసేసాను నేను. సో వర్షం అయితే వచ్చి కంప్లీట్గా ఆగిపోయింది ఇప్పుడైతే. బట్ బయట అయితే కనుక చాలా క్లౌడీగా ఉంది. సో ఒకసారి టెర్రస్ మీదకి సరదాగా వెళ్ళాము, పని అయితే అయిపోయింది కదా అని చెప్పి. సో ఒక్కసారి మీకు కూడా చూపిద్దాము ఈ వెదర్ అని చెప్పేసి షూట్ చేశాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి మీరు మన వ్లాగ్స్ చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. Thank you and bye-bye.